మహిళల ప్రీమియర్ లీగ్ WPL మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో 124 మంది ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకుంటే టీమ్స్ 19 మందిని ఎంచుకున్నాయి. దీనికోసం 9,05,00,000 చెల్లించాయి. ఈ 19 మందిలో 5 విదేశీ క్రికెటర్లు ఉన్నారు. టీమిండియా ప్లేయర్స్ స్నేహా రాణా, ఫారిన్ స్టార్ ప్లేయర్స్ ఎల్ బెల్, హేదర్ నైట్, లిజెలీ లీ లాంటి స్టార్ ప్లేయర్స్ మాత్రం అన్సోల్డ్ అయ్యారు. ఇంకా ఢిల్లీ క్యాప్టెన్స్ విషయానికి వస్తే కొత్తగా 4 ప్లేయర్స్ ని తీసుకుంది. ఇందులో తెలుగు ప్లేయర్ శ్రీచరణి అనే అమ్మాయి ఉంది. తనని 55 లక్షలు పెట్టుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన శ్రీచరణి అండర్-19 మహిళల ఛాలెంజర్స్ టోర్నీలో ఇండియా సీజెట్ విజయాల్లో చాలా కీ రోల్ పోషించింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన శ్రీచరణి తన స్పిన్ తో వికెట్లు కూడా తీయగలదు. తనతో పాటు నందిని కశ్యప్, నిక్కీ ప్రసాద్, స్కాట్లాండ్ ప్లేయర్ ఎస్ బ్రేసీని తీసుకున్నారు. ఓవరాల్ గా ఢిల్లీ క్యాపిటల్స్ టీం చూస్తే జెమిమా రోడ్రిగ్స్, మెగ్లానింగ్, షఫాలి వర్మ, స్నేహా దీప్తి, ఎలిసి క్యాప్సీ, ఎనబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, జస్ జాన్సన్, మెరిజిని క్యాప్, మినుమణి, ఎన్ శ్రీచరణి, రాధా యాదవ్, శిఖా పాండే, నందిని కశ్యప్, తానియా భాటియా, టైటాస్ సాధు, ఎస్ బ్రేసీ, నిక్కీ ప్రసాద్ తో టీం ని ఫిల్ చేశారు. ఇంకా డీసీ ఫైనల్ లెవెల్లో ఉండే ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూస్తే ఓపెనర్స్ గా మెగ్లానింగ్, సఫాలి వర్మ ఉంటారు. ఇంకా నెంబర్ 3 గా ఇంగ్లాండ్ బ్యాటర్ ఎలిసి క్యాప్సీ ఉంటారు. నెంబర్ 4 గా జెమిమా రోడ్రిగ్స్, నెంబర్ 5 గా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ స్టార్ ఆల్రౌండర్ అయిన ఎం క్యాప్ ఉంటారు. నెంబర్ 6 ప్లేస్ లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఎనబెల్ సదర్లాండ్ ఉంటారు. నెంబర్ 7 ప్లేస్ లో కేపర్ అయిన తానియా భాటియా, నెంబర్ 8 గా మినుమణి, నెంబర్ 9 గా అరుంధతి రెడ్డి, నెంబర్ 10 గా రాధా యాదవ్, నెంబర్ 11 గా శిఖా పాండే ఉండే అవకాశాలు ఉన్నాయి. గుజరాత్ జైన్స్ ఉమెన్స్ టీం విషయానికి వస్తే వీళ్ళు 4 ప్లేయర్స్ ని కొన్నారు. సిమ్రాన్ షేక్ ని 1,90,00,000కి, వెస్టిండీస్ ఆల్రౌండర్ D.in ని 1,70,00,000కి కొన్నారు. మరొక ఫారిన్ ప్లేయర్ డి గిబ్సన్ ని 30,00,000కి, ప్రకాశికా నాయక్ ని 10,00,000కి కొనుగోలు చేశారు. .in ని గత సీజన్ లో కూడా గుజరాత్ జైన్స్ కొనుగోలు చేసింది, కానీ గాయం కారణంగా ఆడలేదు. ఈసారి తిరిగి గుజరాత్ జైన్సే తనను దక్కించుకుంది. గుజరాత్ టీంలో ఉన్న ప్లేయర్స్ బెత్ మూనీ, భారతి ఫుల్మలి, లహోరా వోల్వర్ట్, పి లిచ్ఫీల్డ్, ప్రియా మిశ్రా, సిమ్రాన్ షేక్, ఎ గార్డ్నర్, దయాలన్ హేమలత, D.in, హెర్లిన్ డియోల్, సయాలి సద్గేరే, తనూజా కన్వర్, కేశవ్ గౌతమ్, మన్నత్ కశ్యప్, మేఘ్నా సింగ్, వైజాగ్ ప్లేయర్ అయిన షబ్మన్ షకీల్, డానియల్ గిబ్సన్, ప్రకాశికా నాయక్ ఉన్నారు. గుజరాత్ జైన్స్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్స్ గా ఆస్ట్రేలియా ప్లేయర్ కెప్టెన్ అయిన బెత్ మూనీ, మరొక సౌత్ ఆఫ్రికన్ ఓపెనర్ ఎల్ వాల్వరెడ్ ఉంటారు. నెంబర్ 3 గా దయాలన్ హేమలత, నెంబర్ 4 ప్లేస్ లో హెర్లిన్ డియోల్ ఉంటారు. నెంబర్ 5 గా ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ ఏ గార్డ్నర్, నెంబర్ 6 ప్లేస్ లో కొత్తగా టీంలో చేరిన .in ఉంటారు. నెంబర్ 7 గా కేశవ్ గౌతమ్, నెంబర్ 8 గా తనుజా కన్వర్, నెంబర్ 9 గా మేఘ్నా సింగ్, నెంబర్ 10 గా సిమ్రాన్ షేక్, నెంబర్ 11 ప్లేస్ లో ప్రకాశికా నాయక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే వీళ్ళు కొత్తగా 4 ప్లేయర్స్ ని కొన్నారు. అండర్-19 లో ఓపెనర్ మరియు వికెట్ కీపర్ అయిన జి కమలనీని 1,60,00,000 ఇచ్చి కొనుగోలు చేశారు. తనతో పాటు సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ నెదిని డీక్లాక్ ని 30,00,000కి, మహేశ్వరిని 20,00,000కి, శాంక్రితి గుప్తాకి 10,00,000 ఇచ్చి కొనుగోలు చేశారు. ముంబై ఇండియన్స్ టీం చూస్తే హర్మన్ ప్రీత్ కౌర్, సి ట్రయాన్, అమన్దీప్ కౌర్, అమన్జోత్ కౌర్, ఎమిలా ఖెర్, హేలీ మాథ్యూస్, జింతమణి కొలిటియా, కీర్తన బాలకృష్ణన్, ఎన్ డిక్లాక్, నాట్స్ క్యావియర్ బ్రెంట్, పూజా వస్తార్కర్, సాజనా సాజీవన్, జి కోమలని, యశికా భాటియా, షైకా ఇషిక్, సాంస్క్రిటి గుప్తా, షబ్నమ్ ఇస్మాయిల్, ఏ మహేశ్వరిలను తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ ప్రాబుల్ 11 చూస్తే ఓపెనర్స్ గా ఎలీ మాథ్యూస్, యశికా భాటియా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ జోడీ గత సీజన్ లో కూడా బాగా హిట్ అవడం వల్ల ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 3 గా న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ ఎమిలా ఖేర్ ఉంటారు. నెంబర్ 4 గా ఇండియా మరియు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఉంటారు. నెంబర్ 5 ప్లేస్ లో ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ నాట్స్ క్యావియర్ బ్రంట్ ఉంటారు. నెంబర్ 6 గా అమన్జోత్ కౌర్, నెంబర్ 7 గా పూజా వస్తార్కర్, నెంబర్ 8 గా షైకా ఇషాక్, నెంబర్ 9 గా షబ్మన్ ఇస్మాయిల్, నెంబర్ 10 గా షాజనా సాజీవన్, నెంబర్ 11 గా సత్యమూర్తి కీర్తన ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా గత సీజన్ విన్నర్ అయిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విమెన్స్ టీం కి వస్తే వీళ్ళు కొత్తగా 5 తీసుకున్నారు. ప్రేమ్ రావత్ కి 1,20,00,000 ఇచ్చారు. ఇంగ్లాండ్ ఓపెనర్ డి వ్యాట్ ని ట్రేడింగ్ ద్వారా 30,00,000 కొనుగోలు చేశారు. ఇంకా వి జోషిత, ఆర్ బిస్ట్, జగ్రవి పవార్ ని 10,00,000 చొప్పున తీసుకున్నారు. ఆర్సీబీ టీం విషయానికి వస్తే స్మృతి మందాన, డానీ వ్యాట్, షబ్బినేని మేఘన, ఆశా శోభన, ఎలిసి ప్యారీ, జార్జియా వేహ్రం, కనికా ఆహుజా, ప్రేమ్ రావత్, శ్రేయాంక పాటిల్, షోఫెన్ డివెన్, రిచా ఘోష్, ఎక్తా బిస్ట్, విజయ్ జోషిత, కేట్ క్రాస్, రేణుకా సింగ్, షోఫిన్ మోల్నెక్స్, జార్గవి పవర్, రాఘవి బిస్ట్ ఉన్నారు. ఆర్సీబీ ప్రాబుల్ 11 చూస్తే ఓపెనర్స్ గా స్మృతి మందాన, సోఫిన్ డివెన్ ఉంటారు. నెంబర్ 3 గా తెలుగు ప్లేయర్ సబ్బినేని మేఘన ఉంటారు. నెంబర్ 4 ప్లేస్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్
ఈ పెరీ ఉంటారు. నెంబర్ 5 గా ఇండియా కేపర్ రిచా ఘోష్ ఉంటారు. నెంబర్ 6 గా కనికా అహోజా, నెంబర్ 7 గా ఎస్ మోలినెక్స్, నెంబర్ 8 గా జార్జియా వేహ్రం, నెంబర్ 9 గా రేణుకా సింగ్, నెంబర్ 10 గా శ్రేయాంక పాటిల్, నెంబర్ 11 ప్లేస్ లో ఆశా శోభన ఉంటారు. ఇంకా యూపీ వారియర్స్ ఉమెన్స్ టీం విషయానికి వస్తే వీళ్ళు కొత్తగా 3 ప్లేయర్స్ ని తీసుకున్నారు. ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ ఎలెనా కింగ్ ని 30 లక్షలకి, క్రాంతి గౌడ్, ఆరుషి గోయల్ ని 15 లక్షలకి తీసుకున్నారు. యూపీ టీం విషయానికి వస్తే అలిసా హేలీ, కిరణ్ నగరవే, శ్వేతా షెరావత్, బృందా దినేష్, చెమేరి అటపట్టు, దీప్తి శర్మ, జార్జ్ హ్యారిస్, పూనం కేమ్కర్, షోఫిన్ ఎక్లెస్టోన్, తాహిలా మెగ్రాత్, ఉమా చెట్టి, అంజలి శ్రావణి, గౌహర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకూర్, ఎలెనా కింగ్, ఆరుషి గోయల్, క్రాంతి గౌడ్ ఉన్నారు. యూపీ వారియర్స్ బెస్ట్ ప్రాబబుల్ 11 చూస్తే ఓపెనర్స్ గా అలెసా హేలీ, చమీరా అటపట్టు ఉంటారు. నెంబర్ 3 ప్లేస్ లో కిరణ్ నవగిరే, నెంబర్ 4 ప్లేస్ లో టీం మెగ్రాత్ ఉండే అవకాశాలున్నాయి. నెంబర్ 5 గా పూనం కేమ్కర్, నెంబర్ 6 గా దీప్తి శర్మ, నెంబర్ 7 గా సోఫియన్ ఎక్లెస్టోన్, నెంబర్ 8 గా గౌహర్ సుల్తానా, నెంబర్ 9 గా అంజలి శ్రావణి, నెంబర్ 10 గా షైమా ఠాకూర్, నెంబర్ 11 ప్లేస్ లో రాజేశ్వరి గైక్వాడ్ ఉండే అవకాశాలున్నాయి. ఈ 5 టీముల్ని చూస్తే పేపర్ వైజ్ గా ఢిల్లీ క్యాపిటల్స్ టీం కొంచెం స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్ కూడా కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. స్టార్ ప్లేయర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఆల్రెడీ విన్నర్స్ అయిన ముంబై ఇండియన్స్, ఆర్సీబీ కాకుండా ఈసారి కొత్త ఛాంపియన్ వస్తారా లేక వాళ్ళిద్దరిలో ఒకరు ఛాంపియన్ అవుతారా అనేది చూడాలి. ఇందులో మీకు ఏ టీం బలంగా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.